మనుషులు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతున్నారండి. చాలా దారుణంగా. ఎందుకంటే మొన్న సాటర్‌డే ఒక విషయం బయటపడింది బెంగుళూరులో. ఏంటంటే వినాయక నగర్‌లో ఒక ఇంటి నుంచి విపరీతమైన స్మెల్ వచ్చేస్తుందండి. విపరీతమైన అంటే ఒక జంతువు చనిపోతే ఎలాంటి స్మెల్ వస్తదో, అలాంటి స్మెల్ ఎక్కువ వస్తుంది. సో, ఏంటంటే ఆ నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ అక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఆహ్, క ఏదైతే ఇంటి నుంచి స్మెల్ వస్తుందో ఆ స దానికి సంబంధించిన ఓనర్ దగ్గరికెళ్ళడం. ఆ ఓనర్ ఏంటంటే ఇలా పర్టిక్యులర్ ఒక అమ్మాయి ఇక్కడ రెంట్‌కుంటుందని చెప్పడం. బట్ ఏంటంటే అది లాకేసుంది. సో, ఏంటంటే ఆ అమ్మాయికి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని ఆ రిలేటివ్స్‌కి కాల్ చేసి ఆళ్ళని రప్పించారు. వాళ్ళని రప్పించాక ఆ ఇంటిని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే వన్స్ ఆ ఇల్లు ఓపెన్ చేశాక ఆ పోలీసులు గాని, అక్కడున్న వాళ్ళ రిలేటివ్స్ గాని మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయిందన్నమాట. సీన్ కట్ చేస్తే ఆ లోపల ఎవరైతే మహిళ అంటే మహాలక్ష్మి అని ఒక అమ్మాయి ఆ ఇంట్లో రెంట్‌కుంటుందన్నమాట. ఆ అమ్మాయిని చాలా అంటే అరౌండ్ ఒక 32 పీసెస్ కట్ చేసేసి, ఆ అమ్మాయిని చంపేసి, ఆ బాడీ పీసెస్ అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో ఏదైతే ఫ్రిడ్జ్ ఉంటుందో ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టడం జరిగింది. సో, ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పటికి ఆ బాడీ కూడా ఏ స్టేజ్ చాలా డీకంపోజ్ అయిపోయింది. అంటే అప్పటికే చంపేసి చాలా రోజులయింది. ఆ చంపేసిన బాడీని ఫ్రిడ్జ్‌లో పెట్టడం, అదేంటి బాడీ అంతా కుళ్ళిపోయిందన్నమాట. కుళ్ళిపోయి మొత్తం పురుగులు పట్టేసినియి. అంటే ఆ రేంజ్‌లో అయిపోయిందన్నమాట. అసలు మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారు చూడండి. ఒక మనిషిని చంపేయడమే కాకుండా ముక్కలుగా కట్ చేసేయడం. ఆ కట్ చేసిన పీసెస్ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టడం. అంత దారుణంగా తయారయ్యారు. అసలెవరు ఈ మహాలక్ష్మి? యాక్చువల్‌గా ఈ మహాలక్ష్మి అన్న ఆవిడ ఒక మ్యారీడ్. ఏంటంటే యాక్చువల్‌గా నేపాల్ నుంచొచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారన్నమాట. అయితే ఆవిడకి ఒక 5 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిపోయింది. ఒక 4 ఇయర్స్ పిల్లోడున్నాడు. సో, మ్యారీడ్ అయింది గానీ వాళ్ళ హస్బెండ్‌తో కూడా ఆమెకి కొంచెం డిస్టర్బెన్సెస్ మాట. సో, దానికోసం వాళ్ళ హస్బెండ్ నుంచి కొంచెం స్ప్లిట్ అయిపోయి ఆమె వేరుగా అదే బెంగుళూరులో వేరుగా ఉంటుంది. ఈ వినాయక నగర్‌లో అన్న నగర్‌కి వచ్చి ఆవిడ అరౌండ్ 5 మంత్స్ అవుతుందంట. 5 మంత్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుందన్నమాట. సో, ఈవిడ భర్త కూడా అప్పుడప్పుడు రావడం, కలవడం, వెళ్ళడం మాట. ఫ్రీక్వెంట్‌గా కాదు. అప్పుడప్పుడు వస్తాం, వెళ్ళడం తప్ప ఎప్పుడూ రాలేదండి తక్కువ. సో, ఈవిడ అక్కడ దగ్గరలో ఒక మాల్‌లో వర్కింగ్ చేస్తుంది. ఏంటంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తుందంట. సో, బట్ ఈవిడ్ని ఒక థర్డ్ పర్సన్ ఎవరో రెగ్యులర్‌గా పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఉంటారు కదండీ నైబర్స్. వాళ్ళు అబ్జర్వ్ అంటే పోలీసులు ఏంటంటే ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ చుట్టూ ఉన్న ప్లేస్‌లో కూడా ఎంక్వైరీ చేసుకుంటారు కదా! ఎవరు, ఏంటి, ఏం జరుగుతుంది అసల. ఇక్కడ ఈ విషయం గురించి కేస్‌ని డీకోడ్ చేయాలి కదా! డీకోడ్ చేయడం కోసం ఆ చుట్టుపక్కల వాళ్ళ గురించి తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్నప్పుడు తెలిసిందేంటంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయినట్టు కూడా వాళ్ళకి తెలీదు. బట్ ఒక ఎక్స్ అనే పర్సన్ వస్తాం, వెళ్ళడం జరుగుతుంది. అలాగే కొన్ని రోజులు ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం కూడా జరిగిందన్నమాట. సో, ఆ టైంలో ఆ దగ్గరున్నవోళ్ళకి నైబర్స్ ఎవరైనా అప్పుడప్పుడు కనిపిస్తారు కదండీ! ఆ కనిపించినోళ్ళకి కూడా ఆ అమ్మాయి చెప్పడం ఏంటంటే వాళ్ళ బ్రదర్ అన్నట్టు చెప్పిందంట. సో, వాళ్ళకి రెగ్యులర్‌గా సిటీ ఎలా ఉంటదండి ఎవరి పని వాళ్ళదే. ఎవరి వర్క్‌లో వాళ్ళుంటారు. సో, ఏంటంటే వాళ్ళు కూడా పెద్దగా ఏమి పట్టించుకోలా. సో, ఆళ్ళ బ్రదర్ అంటే ఇంకా ఎవరింట్లో ఆళ్ళకండి. ఎవరి హెడ్‌ఏక్ ఆళ్ళకుంటది. వాళ్ళు ఎవరి ప్రెషర్‌లు ఆళ్ళుంటాయి. ఎవరి వర్క్స్ ఆళ్ళకుంటాయి. సో, ఏంటంటే ఎవరు పట్టించుకోలా. సో, ఏంటంటే ఆ అబ్బాయి వస్తాం, వెళ్ళడం ఇయన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే తక్కువ ఈమె నైబర్స్‌తో కూడా ఉండడం తక్కువ. ఎందుకంటే ఈవిడ వర్కింగ్ టైమింగ్స్ వచ్చి 9:30కి వెళ్ళిపోతే నైట్ 10:30కి వస్తదండి. సో, ఇంకా ఎప్పుడైనా ఆఫ్‌లో ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో కూడా ఆ పక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది పెద్ద కూడా ఏది ఉండదు. సో, ఏంటంటే వాళ్ళకి తెలిసినంత వరకు ఏంటంటే ఒక అమ్మాయి షాపింగ్ మాల్‌లో వర్క్ చేసుకుంటుంది. వచ్చి ఇక్కడ రెంట్‌కుంటుంది. సో, వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారు. అతనే అప్పుడప్పుడు దింపుతూ ఇయన్నీ చేస్తున్నాడు అన్నట్టు తెలిసింది. సో, ఇంకా అంతవరకు తెలిసింది. బట్ ఏంటంటే ఈ బాడీ పోలీసులు చూసినప్పటికైతే ఆహ్, ఈ స్మెల్లొస్తుంది. ఈ నైబర్స్ ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులు రావడం. ఆ ఫ్రిడ్జ్‌లో చూసే టైంకి ఆ బాడీ పొజిషన్ ఏంటంటే అది జరిగి అట్‌లీస్ట్ ఒక 2 వీక్స్ అయినా అయ్యుండాలన్నమాట. సో, ఒక మర్డర్ జరిగిందంటే పోలీస్ ప్రొసీజర్స్ ఉంటాయి కదండీ! ఇంక ప్రతీదీ. ఇంక స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలిసిందేంటంటే సెప్టెంబర్ 2 నుంచి ఈమె మొబైల్ ఏదైతే ఉందో స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఆ రోజు నుంచి కూడా ఆ ఇల్లు కూడా లాకేసుంది. సో, ఏంటంటే ఆ రోజు నైట్ జరిగుంటుంది. అంతే కదండీ!
ఇప్పుడు ఆ రోజు నైట్ నుంచి ఇంక అంటే మనకు టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు సెప్టెంబర్ 2 నైట్‌ని స్విచ్ ఆఫ్ అయింది. ఇంక తర్వాత ఆన్ అవ్వల ఫోను. వీళ్ళ ఇంటి డోర్ కూడా ఆ తర్వాత నుంచి ఓపెన్ చేసి లేదు. అప్పటి నుంచి లాకేసే ఉంది. సో, ఎవరైతే ఆ ఎక్స్ పర్సన్ ఉన్నారో ఇప్పుడు పోలీసులందరూ సస్పెక్ట్ చేసేదేంటంటే, ఆ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఈ అమ్మాయిని డ్రాప్ చేసుకొని, పికప్ చేసుకుంటున్నారో, అలాగే కొన్ని డేస్ ఈళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా! సో, అతనెవరన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వర్క్ ప్లేస్‌లో కూడా ఈ అమ్మాయి రావట్లేదు. సెకండ్ నుంచి మానేసింది. బట్ ఆళ్ళెవరో కూడా ఎంక్వైరీ చేసుకోల. అంటే ఒక ఎంప్లాయీ ఏదైనా ఒక దాంట్లో ఒక ఎంప్లాయీ మానేస్తే సడెన్‌గా మానేశారనుకోండి ఖచ్చితంగా 1 ఆర్ 2 డేస్ చేసాక థర్డ్ డే ఆ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళని కన్సల్ట్ అవుతది కదండీ! మీరెందుకు రావట్లేదంటే, అలాంటి ప్రొసీజర్ ఏమీ చేయల. ఆ అమ్మాయి రాలేదు. అలా వదిలేసారంతే. ఇప్పుడేంటంటే పోలీసుల ప్రకారం ఏంటంటే అక్కడ ఎవరికైనా సంబంధం ఉందా? అందువల్లే ఆ అమ్మాయి రాకపోయినా ఆళ్ళేమి మాట్లాడకుండా ఉన్నారా? అలాగే ఆవిడకి సంబంధించిన రిలేటివ్స్ కూడా ఎవరు ఆమెను కాంటాక్ట్ అవ్వల. వాళ్ళన్న దాని ప్రకారం ఏంటంటే, సిటీలో వర్క్ చేసుకుంటది. వర్క్ చేసుకొని తన పని తను చేసుకుంటది. సో, మేమెవరు బానే ఉందనుకున్నదా, పిల్ల అవుతది అనుకోలేదు అన్నట్టు వాళ్ళంటున్నారు. వాళ్ళ బ్రదర్ ఒకరు అదే సిటీలో బెంగుళూరులోనే ఉంటున్నారు. షాపింగ్ మాల్‌లో ఎక్కడో వర్క్ చేస్తారంట. ఆయనకి కూడా కాంటాక్ట్ అవ్వలేదండి. సో, ఆయన తెలిసిన రిలేటివ్స్ అంటే ఇంకా ఉంటారు కదా! రిలేటివ్స్ అన్నప్పుడు, వాళ్ళ రిలేటివ్స్‌తో అతను నార్మల్‌గా మాట్లాడుకున్నప్పుడు తను కాంటాక్ట్ లేదన్నట్టు అన్నాడు తప్ప, ఇలా అవుతదని తను కూడా అనుకోలేదంటండి. అంటే మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ళ బ్రదర్ చెప్పిందండి ఇలా చెప్తున్నాడు. సో, ఏదైనా కూడా మనం ఉండగా ఎలా తయారవుతున్నామంటే, మనిషి నేచర్ నుంచి వైల్డ్ నేచర్‌కెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎంత సైకోటిక్ అయితే చంపేసాక ఆ బాడీని అన్ని పీసెస్‌గా కట్ చేయడం, కట్ చేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టడం. అది అసలు మనిషి అన్నవాడు ఎవడైనా చేయగలడండి అలాంటి విషయాలు. అంటే వాడు ఎంత దారుణ పొజిషన్‌లో ఉంటే ఎంత సైకోటిక్ అయితే చేయగలడది. సో, ఎందుకంటే మీరు కూడా అమ్మాయిలు కూడా ఎలా ఉంటున్నారంటే ఒక 2 రోజులు మాట్లాడితే మంచోడనుకోవడం, వాళ్ళతో క్లోజ్ అయిపోవడం, వాళ్ళకి పర్సనల్ షేర్ చేసుకోవడం, నంబర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం. ఇది ఎక్కువగా సిటీస్‌లో మనకి ఏంటంటే కొంచెం ఫాస్ట్ కల్చర్‌లో ఈ మధ్య ఈ ఫాస్ట్ కల్చర్ వచ్చాకంటే త్వరగా బయట పర్సన్ నమ్మడం, వాళ్ళతో ఇది అవ్వడం ఇయన్నీ జరుగుతున్నాయి. సో, ఎవరైతే వర్కింగ్ ఉమెన్ గాని, ఇండిపెండెంట్ ఉమెన్ గాని మీరందరూ జాగ్రత్తగా ఉండండమ్మా. అంటే ఏదైనా ఒక ఎక్స్ పర్సన్ వచ్చి మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని మీటప్ అవుతున్నాం, లేదంటే మీతో దగ్గరవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండమ్మా. ఎందుకంటే ఏదైనా జరిగాక ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది. కానీ ఈ అమ్మాయికి ఒక 4 ఇయర్స్ కిడ్ ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్‌కి, ఈ అమ్మాయికి. ఆల్రెడీ ఆ పిల్లోడు చాలా ఇదిగా ఉంటాడు. ఇప్పుడు సడెన్‌గా ఈ అమ్మాయి చనిపోయింది. ఆ ఏజ్‌లో వాడికేం అర్థం అవుద్దమ్మా? సో, ఎవరైనా మన దగ్గరికి మన బౌండరీలోకి ఎవరైనా వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నారంటే మనం ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరినైనా మనం గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతే తర్వాత ఆ స్టెప్ మళ్ళీ వెనక్కి తీసుకోలేం. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూడండి. యాక్చువల్‌గా ఏం జరిగిందన్నది ఎవరికీ తెలీదు. చనిపోయిన అమ్మాయికి ఎవరైతే చంపారో వాళ్ళకే తెలుస్తది ఏదైనా. ఫర్దర్‌గా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగాక. ఇప్పుడేంటంటే ఎవరినైతే ఈళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారో వాడు బెంగుళూరుకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. వాడు సమ్ అదర్ స్టేట్ అని చెప్పి అంటున్నారు. బీహార్‌కి సంబంధించిన వ్యక్తి అన్నట్టు మనకి ఈ ఆర్టికల్స్‌లో రావడం జరిగింది. సో, ఏంటంటే వాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ గాని ఏమీ దొరకల. అసలు ఆ మనిషి ఎవడో కూడా తెలీదు. వస్తున్నాడు, ఎళ్తున్నాడు. సో, ఏంటంటే ఏదైనా కూడా ఇన్వెస్టిగేషన్ అని జరిగినప్పుడు దొరికేటప్పుడు చాలా టైం పడతది. దొరికినా ఏం చేసిన ఇప్పుడు చేసేదేముంటదండి. ఒక మనిషి చనిపోయింది. ఆ పిల్లోడికి మళ్ళీ తల్లి రాదు. అంతే కదా! సో, వర్కింగ్ వుమెన్స్ గాని, ఇండిపెండెంట్ ఉమెన్స్ గాని మీరెవరైనా కూడా ఒక పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మీరెంత సేఫ్టీగా ఉన్నారన్నది ఆలోచించుకొని మీరు ముందుకు ఫార్వర్డ్ అవ్వడం అనేది చాలా మంచిదండి. ఓకే గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.